అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ విద్యార్థులు దాడి చేయడంతో ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడి పరిస్థితిని వివరించడానికి మా ఫిలిం కరెస్పాండెంట్ కీర్తి సిద్ధంగా ఉన్నారు. కీర్తి, అల్లు అర్జున్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళు ₹1 కోటి ఇవ్వాలి ఆ బాధిత కుటుంబానికి, అదేవిధంగా శ్రీతేజ్ ట్రీట్మెంట్లో కూడా వాళ్ళు హెల్ప్ చేయాలి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ చందు, ఇక్కడైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇందాక సాయంత్రం 4:20 ఆ టైంలో కూడా జేఏసీ నాయకులు అయితే కూడా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఏదైతే డీజీపీ గారు మనకి మీడియాకి ఎప్పుడైతే విజువల్స్ అయితే రిలీజ్ చేశారో ఆ వెంటనే కూడా జేఏసీ వాళ్ళు అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి అయితే కూడా వాళ్ళు పిలుపునివ్వటం జరిగింది. ఆ సమయంలోనే వాళ్ళు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించి ఇక్కడైతే కూడా దాడి చేయడం జరిగింది. వెంటనే కూడా వాళ్ళు ఇంటి వద్దకు వచ్చి టమాటాలు విసిరి, ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ నినాదాలు ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేస్తూ కూడా మొత్తం అంతా కూడా చేస్తున్న సందర్భంలోని సిబ్బంది వాళ్ళ మీద దాడి దిగడంతో వెంటనే వాళ్ళు గోడ దూకి అల్లు అర్జున్ ఇంటి కాంపౌండ్లోకి ప్రవేశించి అక్కడున్న పూల కుండీలను విరగొట్టి అదేవిధంగా సిబ్బంది మీద కూడా ఎదురు దాడికి దిగి అక్కడైతే ఒక ఉద్రిక్త వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ దీంట్లో కూడా సిబ్బందికి అదేవిధంగా జేఏసీ కార్యకర్తలకి మధ్యన కూడా చిన్నపాటి పెనుగులాట అయితే కూడా జరిగింది. సో ఈ పెనుగులాటలో కూడా వాళ్ళు అయితే అక్కడే ఉండి నినాదాలు చేస్తూ అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయాలి, అల్లు అర్జున్ మళ్ళీ జీవిత ఖైదు విధించాలి, అదేవిధంగా రేవతి కుటుంబానికి అయితే ₹1 కోటి ఖచ్చితంగా ఇవ్వాలి అండ్ అలానే ఈ ఘటన మీద కూడా తక్షణమైన చర్యలు తీసుకోవాలి, న్యాయం చేయాలి, అదేవిధంగా కూడా శ్రీతేజ తాలూకా ఆరోగ్య పరిస్థితి మీద పూర్తి సమీక్ష చేసి ఈ కేసులో కూడా ఆ కుటుంబానికి సరైన న్యాయం చేయాలని అయితే కూడా వాళ్ళు డిమాండ్ చేయటం జరిగింది. అండ్ అలానే వాళ్ళు ఎప్పుడైతే ఈ లోపల ఉండి వాళ్ళ ఇంటి కాంపౌండ్లో ఉండి వాళ్ళు ఈ విధంగా కూడా గొడవ చేస్తున్న సందర్భంలో అయితే కూడా వెంటనే ఈ సిచ్యువేషన్లోకి పోలీసులు అయితే ఎంటర్ అయ్యి వెంటనే అక్కడ ఉన్నటువంటి జేఏసీ కార్యకర్తలను అయితే కూడా బయటికి లాగే ప్రయత్నం చేసిన సందర్భంలో వాళ్ళు వ్యతిరేకించి రోడ్డు మీద బయట కూడా వాళ్ళని మేము ఇక్కడే ఉంటాము, మాకు న్యాయం ఏదో ఒక విధమైన న్యాయం జరిగే వరకు కూడా అయితే మేము ఇక్కడ నుంచి కదలము, ఆ రేవతి గారి కుటుంబానికి అయితే కనుక ఖచ్చితంగా న్యాయం జరగాలి, ₹1 కోటి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తూ రోడ్డు మీద బైఠాయించడంతో పోలీసులు అయితే కూడా తక్షణ చర్యలు తీసుకుని వాళ్ళనైతే పోలీసు వాహనాన్ని ఎక్కించడం అయితే కూడా జరిగింది. సో పోలీసు వాహనం ఎక్కేటప్పుడు కూడా ఆ జేఏసీ కార్యకర్తలు అయితే కూడా మా డిమాండ్స్ని కనుక ఫుల్ఫిల్ చేయకపోతే అల్లు అర్జున్ సినిమాలను అయితే కూడా తెలంగాణలో మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆడనీయము, అల్లు అర్జున్ని బ్యాన్ చేపిస్తాము, అదేవిధంగా అల్లు అర్జున్కి మీద కూడా కేసు అయితే నమోదు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం దాడి అయితే కూడా నాగరాజ్ గౌడ్ అనే చెప్పే ఒక ఆయన నాయకత్వంలో అయితే జరిగిందని కూడా అయితే ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళని అయితే అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే తీసుకుని వెళ్ళారు. సో ఈ సందర్భంగా కూడా అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా అయితే పోలీస్ బందోబస్తు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే తాజాగా కూడా ఇంకొంతమంది పోలీసుల తాలూకా సమూహాన్ని అయితే ఇక్కడికి రప్పించడం జరిగింది. సో ఇలా ఈ దాడి జరిగిన సందర్భంలో అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అయితే కూడా ఇక్కడికి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే కూడా సమీక్షించి ఏం జరిగింది ఏంటి అని కూడా సిబ్బందిని అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రయత్నంలో మీడియా ఆయన మాట్లాడమని అడగడంతో ఆయన మీడియాకి అయితే కూడా దండం పెట్టేసి మమ్మల్ని వదిలేసేయండి అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే కూడా చాలా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీని అంతటికీ కారణం కూడా నిన్న అల్లు అర్జున్ మీద మనకి ఎక్కడైతే అసెంబ్లీలోని ఒక విధమైన డిస్కషన్ రావటం, ఆ డిస్కషన్కి అల్లు అర్జున్ వెంటనే కూడా ఒక ప్రెస్ మీట్ని అరేంజ్ చేసి నన్ను సెంటర్ చేసి నా మీద పర్సనల్గా కూడా నా క్యారెక్టర్ మీద కూడా అసల్టేషన్ చేస్తూ ఉన్నారు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ఈ సందర్భంగా కూడా ఏసీపీ విష్ణుమూర్తి గారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అల్లు అర్జున్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి అదే సిచ్యువేషన్లో కూడా డీజీపీ వాళ్ళు మొత్తం కూడా సంధ్యా థియేటర్లో ఆ రోజు 4వ తారీఖున రాత్రి ఏం జరిగింది, అల్లు అర్జున్ తాలూకా బౌన్సర్లు ఏ విధంగా అందరినీ జనాల్ని ఏ విధంగా తోశారు
అండ్ అలానే అక్కడ ఉన్న గ్రిల్ ఎలా బద్దలైపోయింది, ఆ బౌన్సర్లు ఎటువంటి ఇది చేశారని కూడా మొత్తానికి సంబంధించిన విజువల్స్ని అయితే కూడా మీడియాకి సమర్పించడం జరిగింది. ఆయన మీడియాకి సమర్పిస్తూ కూడా ఇక్కడ నుంచి మీరే ఆలోచించండి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది కూడా మీరే ఆలోచించాలని చెప్పి డీజీపీ చెప్పడం కూడా జరిగింది. సో ఈ సిచ్యువేషన్లోనే వెంటనే ఆ విజువల్స్ని చూసిన ఓజేఏసీ కార్యకర్తలు అయితే కూడా అల్లు అర్జున్ ఇంటి మీదకి దాడికి పిలుపునిచ్చినట్టుగా కూడా అయితే తెలుస్తుంది. సో వెంటనే వాళ్ళు ఇంటి మీద దాడి చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడైతే కూడా న్యాయాన్ని డిమాండ్ చేస్తూ మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఈ సిచ్యువేషన్లో మాకు ఖచ్చితంగా రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి, అదేవిధంగా అల్లు అర్జున్ మీద చర్యలు తప్పకుండా తీసుకోవాలి, అతను క్షమాపణ చెప్పాలని చెప్పేసి అయితే కూడా డిమాండ్ చేస్తూ అండ్ అలానే ప్లకార్డ్స్ పట్టుకుని కూడా ఇంటి మీదకి దాడి చేయటం, అలానే ఇంటి ఆవరణంలోకి ప్రవేశించడం కూడా, పూలకుండీలను బదలగొట్టి ఇలా చాలా చాలా గందరగోళ వాతావరణాన్ని అయితే వాళ్ళు నెలకొల్పడం జరిగింది. సో ఏ క్షణాన్ని ఇక్కడ ఏం జరుగుతుందనే ఉద్రిక్త వాతావరణం ఉండడంతో కూడా భారీగా పోలీస్ బందోబస్తు మోహరించడం కూడా జరిగింది. కీర్తి, అంటే ఎలా చూడాలి? తొక్కిసలాటలో మహిళ చనిపోయిందనే విషయం నాకు తెలియదంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. పోలీసులు తన దగ్గరికి రాలేదని ఆయన చెప్తున్నారు. మరోపక్క పోలీసులేమో చనిపోయిందనే విషయం చెప్పి ఆయన అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారంటున్నారు. తర్వాత నేను సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వెళ్ళిపోయానని అల్లు అర్జున్ చెప్తున్నారు. లేదు, ఆయన రాత్రి 12 గంటలకు కూడా వెళ్ళారని పోలీసులు చెప్పడం, దానికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేయడం చేశారు. మరి దీనికి ఎలా ఆన్సరబుల్ అవుతారు? అదేవిధంగా ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తే ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకొక లెవెల్లోకి ఇది వెళ్ళబోతుంది. మరి దీనికి ఒక ఎండ్ కార్డ్ ఎప్పుడు పడే అవకాశం ఉంది? ఇప్పటి వరకు కూడా కీర్తి, మరో ప్రశ్న, ఇప్పటి వరకు కూడా ఆ విజువల్స్ అయితే కూడా ఇప్పటికీ కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తుంది. ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించారు, ఇంత అమౌంట్ ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ వల్ల ఈ ఘటన అక్కడ జరగడం అనేది జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కానీ చెయ్యట్లేదు అనేది ఎక్కువగా వినిపిస్తోంది. మరి దీనిపై అల్లు అర్జున్ టీం ఎలా ఆలోచిస్తున్నారు? ఎస్ చందు, యాక్చువల్గా ఏంటంటే ఈ ఘటన మీద అల్లు అర్జున్ ఎందుకు స్పందించట్లేదని నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. దానికి అల్లు అర్జున్ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, నేను ఇప్పుడు అటువైపు వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే నా మీద లీగల్ యాక్షన్స్ ఉన్నాయి, ఈ సందర్భంలో నేను గనక వెళ్తే గనక నా మీద లీగల్ యాక్షన్స్ అయితే తీసుకుంటారు, ఆ కారణం చేతే నేను ఇక్కడ నుంచి వెళ్ళటం లేదు, నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని అయితే పరామర్శించట్లేదు. కానీ మా టీం కానీ మైత్రి మేకర్స్ వాళ్ళు కానీ అండ్ అదేవిధంగా మా మేనేజ్మెంట్, మా పిఆర్ టీం వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు శ్రీతేజ తాలూకు ఆరోగ్య పరిస్థితిని మేము సమీక్షిస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాం. అదేవిధంగా శ్రీతేజ తాలూకా మొత్తం వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తున్నామని అయితే నిన్న ప్రెస్ మీట్లోని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సహాయం శ్రీతేజకు అందిందనేది కనుక ఎటువంటి క్లియర్ సమాచారం అయితే లేదు. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పడమే కానీ మనకి క్లియర్గా ఎటువంటి సమాచారం అయితే కూడా లేదు. సో దీనికి అసహనానికి గురైన ఓజేఏసీ కార్యకర్తలు అయితే కూడా ఇక్కడ వీళ్ళు దాడి చేయడం అయితే కూడా జరిగిందని అయితే కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్స్గ్రేషియా ప్రకటించారు, ఇప్పటి వరకు ఆ ఎక్స్గ్రేషియాలో ఎటువంటి అమౌంట్ వాళ్ళకి చేరింది, ఆ కుటుంబానికి ఎటువంటి సహాయం అందింది, అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఎవరు పరామర్శించట్లేదు. అలా అల్లు అర్జున్ గారిని వచ్చి అందరూ పరామర్శించారు, అల్లు అర్జున్ పరామర్శించారు, కానీ ఆ కుటుంబాన్ని ఎవరు పరామర్శించారని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం, అదేవిధంగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి, తల్లిని కోల్పోయినారు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ అదేవిధంగా ₹1 ఖచ్చితంగా అందించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. కీర్తి, మరోవైపు ఈ తొక్కిసలాట రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కీర్తి.